దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించారు విజయనగర సామ్రాజ్య పాలకులు శ్రీ కృష్ణదేవరాయలు. ప్రతి మానవుడు జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకే ఏటా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మాతృభాష దినోత్సవం సందర్భంగా మన మాతృభాషపై తెలుగు ఉన్నతికి కృషి చేస్తున్న వారితో పాటు పలువురు తెలుగు భాషాభిమానులు తమ మనోగతాలను యాక్ట్తో పంచుకున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ ఫిబ్రవరి 21ని జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే 1952లో బెంగాల్ భాష గుర్తింపు కోసం బంగ్లాదేశ్లో పెద్ద ఉద్యమం జరిగింది. దానికి గుర్తింపుగా ఫిబ్రవరి 21వ తేదీన దాంట్లో విజయం సాధించడం, అంచేత ఆ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని యుఎన్ఓ ఆదేశాల ప్రకారం మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మాతృభాష అనేది తల్లి వంటిది, పేరులోనే ఉంది. ఎందుకంటే మనం మన యొక్క భావాల్ని, అభిప్రాయాల్ని స్పష్టంగా తెలియజేయాలంటే మాతృభాషను మించింది లేదు. అందుకే ప్రభుత్వాలు కూడా విద్యలో కనీస విద్య అంటే ప్రాథమిక విద్య అంతా కూడా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని, ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క మాతృభాషని నేర్చుకుని ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం, నిర్దేశించడం కూడా జరిగింది. మాతృభాష మన గురించి మన పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా అనేకసార్లు చెప్తూ ఉంటారు. ఏంటంటే మనకి మాతృభాష కన్ను లాంటిది, ఇతర భాషలు కళ్ళజోడు లాంటివి. అంటే అది కన్నుతో అనుసంధానించబడే కళ్ళజోడు అవసరం ఉంటుంది కాబట్టి అంత ప్రాధాన్యత గలది మాతృభాష. మన తెలుగు వారందరూ కూడా మాతృభాష తెలుగు. మన భారతదేశంలో హిందీ తర్వాత అత్యధిక మంది మాట్లాడే భాష తెలుగు. తెలుగులో మనకి శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి అనేక మంది తెలుగు భాష యొక్క గొప్పతనం, తెలుగు భాషలో ఉండే తీయదనం అందరూ చెప్తూ ఉండడం జరిగింది. ఈ కవిత్వాలు అనేవి తెలుగులో ఉన్నంతగా ఇంకే భాషలోనూ లేవు. అంతేకాకుండా చిన్నపిల్లలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది అమ్మా నాన్న అని పిలవడం మర్చిపోయి మమ్మీ డాడీ సంస్కృతి వచ్చింది. అలాగే అంకుల్ ఆంటీ సంస్కృతి వచ్చింది. కానీ అమ్మ అనే పిలుపులో, నాన్న అనే పిలుపులో ఉన్న తీయదనం, అంత ఆ భావం, అనుబంధం మమ్మీ డాడీల్లో ఎన్నటికీ రాదు. కాబట్టి ఈ పాశ్చాత్య భాషలు మనకు అవసరమే. ఎంతవరకు అంటే మాతృభాషలో ప్రావీణ్యం వచ్చిన తర్వాత మాత్రమే ఇతర భాషలు నేర్చుకోవచ్చు. మనం ఏ భాషకి వ్యతిరేకం కాదు. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం చాలా చాలా అవసరం. కానీ మాతృభాషని పణంగా పెట్టి ఇతర భాషలకు వెళ్ళడం మాత్రం ఏ విధంగానూ మంచిది కాదు. మన సంస్కృతి, మన సంప్రదాయాలు, ఆ తెలుగువారికి ఉన్నటువంటి అనేక రకాల సాంప్రదాయాలన్నీ కూడా తెలుగు భాషతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ మాతృభాషని ఏ ఒక్కరూ మర్చిపోకూడదు. దాన్ని గౌరవించాలి, దాన్ని ఆదరించాలి. తల్లిదండ్రులు, ప్రజలు అందరూ కూడా వారి పిల్లలకి మాతృభాషలో కనీసం వాళ్ళకి రాయడం, చదవడం నేర్పించినట్లయితే ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో ఈ మాతృభాష ఇంకా అభివృద్ధిలోకి రావాలి. అభివృద్ధిలోకి రావడం అంటే మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మాతృభాషని గౌరవిస్తూ దాన్ని నేర్చుకోవాలని ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మరొక్కసారి అందరికీ కూడా మాతృభాష యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి, దాన్ని గౌరవించి, దాన్ని అభ్యసించి, దానితో పాటుగా ఇతర భాషలను కూడా గౌరవించాలని, మాతృభాషను దాని యొక్క మాధుర్యాన్ని అవన్నీ కూడా అనుభవించిన వారికి తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా దాన్ని ఆదరించాలని, దాన్ని గౌరవించాలని అందరికీ తెలియజేస్తూ ఈ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఐక్యరాజ్య సమితి యునెస్కో వారు 2000 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 21వ తారీఖు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. ఎందుకంటే దీనికి చాలా చరిత్ర ఉంది. పాకిస్తాన్లో కొంతమంది
భాషా ఉద్యమకారులు, అంటే వీళ్ళు ఏ ఉద్యమం చేయరు, భాష కోసం పోరాడే వాళ్ళని పోలీస్ కాల్పుల్లో మరణించారు కాబట్టి వాళ్ళ స్మృతి చిహ్నంగా యునెస్కో గుర్తించి 21వ తారీఖు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది. మాతృభాష ఎందుకు? పరభాష ఉంది కదా, ఆంగ్లం ఉంది కదా, హిందీ ఉంది కదా అని చాలామంది మాతృభాషను వదిలి చదువుతున్నారు. మాతృభాష లేని విద్య నేల విడిచి స్వాము లాంటిది. ఎందుకనంటే తెలుగు భాషలో, తెలుగు కానీ సొంత భాష ఏదైనా సరే, దాదాపు 15 కోట్ల మంది తెలుగు మాతృభాష కలిగిన వాళ్ళు ఉన్నారని అంచనా. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అలాగే ఇతర దేశాల్లో మొత్తం ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య 15 కోట్లని చెప్తున్నాయి లెక్కలు. మాతృభాషలో విద్యను అభ్యసిస్తే అతనికి జ్ఞానం అనేది వికసితమవుతుంది. మాతృభాషలో కాకుండా ఆంగ్లంలో విద్య అభ్యసించడం అనేది కళ్ళజోడుతో చూసిన లాంటిది అవుతుంది. మాతృభాష కళ్ళు అయితే పరభాషలో అభ్యాసం కళ్ళజోడు లాంటిది. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఓ మాట అన్నారు పూర్వకాలంలో, మాతృభాషలో చేయని అధ్యయనము రాతి మీద మొలచిన మొక్క వంటిది. అంటే భవనం మీద మొక్కలు మొలుస్తాయి, అది ఎంతకాలమైనా పెరగదో, పుష్పించదో, కాయలు కాయవు. మాతృభాషలో లేని విద్య కూడా అలాంటిదే అని ఆయన ఉద్దేశం. ఇవాళ కంప్యూటర్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, ఆంగ్లము పల్లెటూళ్ళలో మారుమూలకు కూడా వ్యాప్తి చెందింది. ఎక్కడో అమెరికా దేశంలో ఉన్న ఆంగ్ల భాష ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాల్లో, తెలంగాణలో, నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా సరే మారుమూలకు కూడా వ్యాప్తి చెందింది. ఎందుకని ఇలా వ్యాప్తి చెందుతుంది అంటే దీనికి ప్రధాన కారణం బ్రతుకు తెరువు. ఆంగ్లం నేర్చుకుంటే అమెరికా వెళ్ళిపోవచ్చు, అక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకుని బతకవచ్చు. ఏ మాతృభాషలో చదివితే ఉద్యోగాలు రావా, ఇక్కడ పరిశ్రమలు లేవా, ఇక్కడ బ్రతుకుదేరు లేదా అంటే లేదనే చెప్పాలి. ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగ నిపుణులు కానీ, సాంకేతిక రంగ నిపుణులు కానీ, శాస్త్రవేత్తల అధ్యయనం కానీ పాశ్చాత్య దేశాల్లో జరగటం వల్ల ఆంగ్లం నేర్చుకుని వేరే దేశాలకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఎక్కడే మనం విద్యా అవకాశాలు కల్పించవచ్చు కదా అని ఒక ఆలోచన. రాజకీయ నాయకులు ఈ కోణంలో దృష్టి పెట్టాలి. ఎక్కడే పరిశ్రమలు స్థాపించి మన మేధావి వర్గం వలస వెళ్ళిపోకుండా చూడాలి. ప్రపంచ ప్రఖ్యాతి మేధావులు అందరూ ఆంధ్ర నుంచి అమెరికా వెళ్ళినాళ్ళని చెప్తున్నారు. మన ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి గూగుల్ కంపెనీ సీఈఓ కానీ, మైక్రోసాఫ్ట్ సీఈఓ కానీ, ఐబిఎం సీఈఓ కానీ, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలందరూ మన భారతీయులే, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నవాళ్లే. వీళ్ళందరూ చిన్నప్పుడు మాతృభాషలోనే నేర్చుకున్నారు చదువు. మాతృభాషలో అధ్యయనం వల్ల ఉద్యోగ అవకాశాలేమీ పోవు. కాకపోతే తల్లిదండ్రులకి ఒక అపోహ, మాతృభాష నేర్చుకుంటే పాడైపోతాడు, ఇంగ్లీష్ నేర్చుకుంటే ఆంగ్లంలో అయితే అంతర్జాతీయంగా రాణిస్తాడు అని. అది ఎంతవరకు సమంజసమో ఒకసారి పునరాలోచించాలి. మానవ హక్కుల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం బలవంతంగా ఒక భాషను ప్రజల మీద రుద్దకూడదు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది కదా, పిల్లవాడు స్వేచ్ఛగా అతనికి ఇష్టమైన భాషలోనే విద్యను అభ్యసిస్తే అతని మానసిక పరిణతి పెరుగుతుంది, మేధో సంపత్తి కలుగుతుంది. అలా కాకుండా ఆంగ్లము ముక్కును బట్టి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే అతను ఒక గుమస్తాగానో ఒక ఉద్యోగస్తుడుగానే మిగిలిపోతాడు తప్ప అనేక రంగాల్లో మూల పరిశోధన చేయడానికి రాణించలేడు. భవిష్యత్తులో మెషిన్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెషిన్ లెర్నింగ్ వస్తుంది. ఇది భాషను పరిపుష్టం చేస్తుంది అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. ఎందుకనంటే మనం చేసే పని మిషన్ చేస్తుంది. డిక్షనరీలు, కావ్యాలు, ప్రబంధాలు తిరగేయాల్సిన పని తగ్గిపోతుంది. అది దానికి మిషన్కి అప్పచెప్తే ఆ పనే ఆ మిషన్ చేస్తుంది. విద్యార్థులందరూ మాతృభాషలోనే కనీసం హై స్కూల్ స్థాయి వరకైనా, మేధో పరిణతి చెందే వరకైనా
మాతృభాషలోనే విద్యాభ్యాసం చేస్తే వారికి భవిష్యత్తులో ఎటువంటి అడ్డంకులు రావు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అనేది చారిత్రక నేపథ్యం ఏమిటి అనే అంశం మీద నేను మాట్లాడదలుచుకున్నాను. మనది సుమారుగా 2000 సంవత్సరాల క్రితం నుంచి తెలుగు భాష అనేది ఉన్నది. ఇది దక్షిణ ద్రావిడ భాషల్లో ఒక భాషగా మనం తెలుసుకోవడం అనేది ఉన్నది. అయితే తెలుగు భాషకి గొప్ప చరిత్ర అనేది ఉన్నది. 56 అక్షరాలతోటి వర్ణమాల ఏర్పరచడం అనేది జరిగింది. దీనిలో మనకి క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు మనకి సాహిత్యం అనేది వెలువడలేదు. అక్షరాలు మాత్రం ఏర్పడ్డాయి, కానీ కావ్య భాషగా అది రూపాంతరం చెందలేదు. 11వ శతాబ్దంలో తెలుగు కవి అయినటువంటి నన్నయ్య గారు మహాభారతాన్ని, సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేయడం అనేది జరిగింది. అక్కడి నుంచి తెలుగులో కావ్యరచన అనేది ప్రారంభమైంది. అంతకుముందు శాసనయుగంగా శాసనాల్లో మాత్రమే తెలుగు భాషని వినియోగించారు. నన్నయ్య తర్వాత మనకి పాల్కుర్కి సోమనాథుడు అనేటువంటి శివ కవిత్రయం అనేటువంటి 3 కవులు, మల్లికార్జున పండితుడు అలాగే నన్నచోళుడు, వీళ్ళు ముగ్గురుని మనకి శివ కవిత్రయం అంటారు. వీరు ద్విపద కావ్య రచనని బాగా తెలుగులో ప్రాచుర్యం తీసుకొచ్చారు. అదేవిధంగా తిక్కన నన్నయ్య వదిలిపెట్టినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. తరువాత శ్రీనాథుడు, పోతన, అదేవిధంగా ఆధునిక కవులైన ఆధునిక యుగం 18వ శతాబ్దం నుంచి మనకి కందుకూరి వీరేశలింగం గారి దగ్గర నుంచి తెలుగులో నూతన వరవడి, నూతన సాహిత్యం అనేది ఏర్పడడం జరిగింది. కందుకూరి వీరేశలింగం గారి దగ్గర నుంచి నేటి వరకు ఉన్నటువంటి కవులందరినీ కూడా ఆధునిక కవులుగా మనకి తెలుగులో మనం ప్రస్తావిస్తాము. వీళ్ళలో విశ్వనాథ సత్యనారాయణ గారు, అలాగే మనకి జాషువా గారు, అలాగే సి నారాయణ రెడ్డి, అలాగే ఇంకా ఇతర అనేక మంది కవులు మనకి తెలుగు భాషని, ఆధునిక కవులు సుసంపన్నం చేసి వారి కావ్యాల్లో తెలుగు భాషని చక్కగా ఇవ్వటం అనేది, మంచి మంచి పుస్తకాలు రాయడం అనేది జరిగింది. ఇంకా తెలుగు భాషని నేటి ఆధునికతకు అన్వయించి మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేటి యువత ముఖ్యంగా తెలుగు భాషని అధ్యయనం చేయడం తగ్గిపోయింది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఎప్పుడైతే ప్రాధాన్యత వచ్చిందో తెలుగు భాషకు అనేది ప్రాధాన్యం తగ్గిపోతూ ఉన్నది. అయితే మాతృభాష ఎంత బాగా నేర్చుకుంటే అంతర్జాతీయ భాషల్లో ఏ భాషనైనా సరే 6 నెలల్లో నేర్చుకోవచ్చని మాతృభాషావేత్తలు సూచించడం జరిగింది. దీని నుంచి తెలుగు భాష ముందు విద్యార్థులకి, పిల్లలకి వారు ఏ మీడియంలో చదువుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని వారిని తెలుగు భాషకు సంబంధించినటువంటి విషయాల్ని నేర్పితే వాళ్ళు ఎలాంటి విదేశీ భాషలైనా నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని విద్యార్థులు సంతరించుకుంటారు. దీని మీద తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దృష్టి పెట్టవలసిందిగా నా మనవి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా కొన్ని విషయాలు ముచ్చరించడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్న యువత విద్యార్థులందరికీ కూడా, మానవాళి మొత్తానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఏ దేశ ప్రజలైనప్పటికీ కూడా వాళ్ళ మాతృభాషలలో వాళ్ళు చదువును అభ్యసించినట్లయితే, ముఖ్యంగా 10వ సంవత్సరం వయసు వచ్చే వరకు మాతృభాషలోనే విద్యను అభ్యసించినట్లయితే వాళ్ళు ఆ భావాలను, ఆ కాన్సెప్ట్స్ని, ఐడియాస్ని చక్కగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఆ విధంగా తర్వాత ఏ భాష నేర్చుకున్నప్పటికీ, ఏ సబ్జెక్ట్ చదివినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నతంగా రాణిస్తారు, ఆనందంగా చదువుకుంటారు, మానసిక ఒత్తిడి లేకుండా ఎదుగుతారు అని చెప్పి 1924లో మనకి హోనలూలు కాన్ఫరెన్స్, హవాయి స్టేట్లో హోనలూలు కాన్ఫరెన్స్లో ఎందరో మంది మహానుభావులు 101 సంవత్సరాల క్రితమే వాళ్ళు చక్కగా చెప్పడం జరిగింది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, సంస్కృతుల వారు కూడా వాళ్ళ మాతృభాషలను అభివృద్ధి చేయాలి. ఎందుకంటే అమ్మతో ఉన్న కనెక్షన్ మనకి ఆ అమ్మ యొక్క గర్భంలో ఉన్నప్పటి నుంచే పిల్లవాడు ఆ అమ్మ యొక్క వినే సౌండ్స్కి రెస్పాండ్ అవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. మన సైంటిఫిక్గా కూడా వాళ్ళు రుజువు చేశారు. కాబట్టి మనకి మా అమ్మ యొక్క ఒడిని మించినటువంటి బడి కానీ, గుడి కానీ లేదంటే అతిశయోక్తి కాదు. సో అమ్మ ద్వారా వచ్చేటువంటి భాష, మదర్ టంగ్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. అది జీవితాంతం కూడా మన ప్రవర్తనని శాసిస్తుంది. అమ్మ దగ్గర నేర్చుకునేటువంటి ఆ నుడికారము, సంస్కారము మానవ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది, సంతృప్తిగా ఉంచుతుంది, ఒక నిబద్ధతనిస్తుంది. దాని ద్వారా మానవజాతి సత్ప్రవర్తన కలిగి
రైచియస్నెస్, సత్ప్రవర్తన కలిగి ఉండి, క్రమశిక్షణతో ఉండి, సమాజం అంతా శాంతియుతంగా ఉండి, ప్రపంచం అంతా కూడా మరి ప్రకృతిని ప్రేమించే విధంగా ఆ అమ్మ భాష మనకు నేర్పిస్తుంది. ఇంతకు మించిన సంస్కారం ఇంకా ఏం కావాలి? ఆ సంస్కారమే మనకి మానవ జాతికి నిజమైనటువంటి ఒక సౌభాగ్యం. అదే మనకి పెన్నిది, దాన్ని మించినటువంటిది లేదు. అది ఆ సంస్కారమే మన కళలకు ఒక ఆకారాన్ని ఇస్తుంది, కళలను సాకారం చేస్తుంది. ఆ విధంగా మలిచే విధంగా మన సంస్థల, విద్యా సంస్థలన్నీ కూడా ఒక ప్రాకారంలాగా, రక్షణ వలయంలాగా ఉండాలని, ఆ విధంగా అందరూ కృషి చేయాలని, మానవ జాతిని మరింత ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన వ్యవస్థను నిర్మాణం చేసుకునే విధంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగానైనా మేధావులందరూ కూడా ఈ విషయాన్ని బాగా గుర్తించాలని తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచం అంతా కూడా ఈ రోజు అంటే ఫిబ్రవరి 21వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. మరి మాతృభాష అంటే మనందరికీ కూడా తెలిసిందే, అమ్మ భాష, తల్లి భాష, అది మాతృభాష. మన భాషని ప్రేమించాలి, మన భాషని అభిమానించాలి. ఇతర భాషలను నేర్చుకోవచ్చు కానీ మన భాషను ప్రక్కన పెట్టి వేరే భాషలకి ఆతిథ్యం ఇవ్వటం అనేది సరైనది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాతృభాషను ప్రేమించి చక్కగా మాట్లాడుకోవాలనేది నా ఉద్దేశం. అలాగే ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనూ కూడా మాతృభాషను జరుపుకుంటూ ఉంటారు. నిజంగా ఈ మాతృభాషలో ఉన్నటువంటి మాధుర్యం, అలాగే మమత, సమత అనేది మాతృభాషలోనే మనం జీవిస్తూ ఉంటాము, ప్రేమిస్తూ ఉంటాము, అభిమానిస్తూ ఉంటాము, చల్లగా ఉంటూ ఉంటాం. మరి మాతృభాషని ఎవరు కూడా మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా భాష యందు మిక్కిలి ఉత్సాహంతో మాట్లాడాలి. అలాగే వార్తాపత్రికల్లో ఎక్కువ చదువుతూ ఉంటుంటే ఆ భాష అనేది మనకు మరింత ముందుకు వెళ్తూ ఉంటది. ఒక ఉదాహరణగా చెప్పుకుంటే, వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మనకి భాష అడ్డొస్తూ ఉంటది. అయితే మన భాష మాట్లాడే తెలుగు వాళ్ళు వేరే ప్రాంతంలో, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లక్నోలో ఎదురైతే మరి ఎంత సంతోషం అంటే, ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కూడా మరి హిందీ మాట్లాడతారో, ఇంకా ప్రక్కన ఉర్దూ మాట్లాడతారో. అయితే మన తెలుగు భాష వాళ్ళు ఆ యూపీలో కానీ లేకుంటే హర్యానాలో కానీ ఈ ఇండియాలో, నార్త్ ఇండియాలో ఎక్కడికైనా వెళ్తే ఎంత సంతోషం అంటే మన బిడ్డలో అక్కడ మాట్లాడుతున్నారో అని మనం ఎదురుపడి ఎంతో సంతోషిస్తాం. అంటే మాతృభాష ఎడల మనకు ఉన్నటువంటి అంత ప్రతిష్టాకరమైనటువంటి అభిమానం ఆ భాష మీద ఉంటుంది. కాబట్టి భాషని ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. అలాగే ఒక సివిల్ సర్వీస్ లో తెలుగుని ఆప్షనల్ గా పెట్టుకుని ఇంకొక సబ్జెక్టు కూడా పెట్టుకుని ఎంతో మంది అఖిల భారత సర్వీసులు సాధిస్తున్నారు. ఆ సర్వీసులు సాధిస్తే అది మన భాషలో సాధించామనే సంతృప్తి, ఆత్మ సంతృప్తి మనకి ఉంటూ ఉంటది. కాబట్టి ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మన తల్లి భాషని, మన అమ్మ భాషని మనం ప్రేమించి అభిమానించి మనం ముందుకు నడవాలని ఈ సందర్భంగా నేను భాష గురించి తెలియజేస్తూ ఉన్నాను. 2025 సంవత్సరంలో మనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ప్రతి వ్యక్తికి వ్యక్తిత్వం ఉన్నట్లే ప్రతి భాషకు కొన్ని విశిష్టమైన లక్షణాలు, ఆ విశిష్టమైన లక్షణాలను గుర్తు చేసుకుని భాష యొక్క మాధుర్యాన్ని, గొప్పతనాన్ని మనం పెంపొందించుకుంటూ నిత్య వ్యవహారంలో మాతృభాషను వాడుకోవాలనే ఉద్దేశంతో యునెస్కో వారు 2000 సంవత్సరం నుంచి ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. అయితే దీనికి కొంత చరిత్ర నేపథ్యం ఏంటంటే, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మరణించడం, వారి యొక్క స్మృతి అర్థం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మాతృదేశం జరిపించాలని యునెస్కో వారు సూచించడం జరిగింది. ఈ క్రమంలో విశిష్టమైన లక్షణాలు కలిగినటువంటి మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మననం చేసుకుంటూ మన యొక్క మాతృభాష వాడకాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 6000కు పైగా భాషలు మాట్లాడుతుంటే వాటిలో విశిష్టమైన లక్షణాలు తెలుగు భాషకు ఉన్నాయి. అందమైనటువంటి లిపి కలిగిన భాష, అత్యధిక అక్షరాలు కలిగినటువంటి భాష, అజంత భాష, సంగీతానికి ఆలవాలమైన భాష, ఎక్కువ మంది ప్రజల చేత వ్యవహరించబడేటువంటి భాష.
ఇటువంటి భాషను మనం మన యొక్క భావ వ్యక్తీకరణకు శక్తివంతంగా ఉపయోగించడానికి అనుకూలమైనటువంటి ఆలవాలమైనటువంటి భాషను మనం నిర్లక్ష్యం చేస్తూ దానిని నిత్య వ్యవహారంలో లేకుండా విద్యా బోధనలో లేకుండా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భాషల యొక్క అక్షరాలను పరిశీలిస్తే 26 అక్షరాలు కలిగినటువంటి ఆంగ్ల భాష 56 అక్షరాలు కలిగినటువంటి తెలుగు భాషను అణగదొక్కుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ 56 అక్షరాలతో కాకుండా ఒత్తులు పొల్లులు అవన్నీ కలుపుకుంటే 1500లకు పైగా అక్షరాలు ఉంటాయి. ఉంటే గొప్ప అంటే గొప్పే. మనిషి యొక్క మేధస్సును, జ్ఞాపక శక్తిని, సృజనాత్మక శక్తిని పెంచడానికి ఈ శబ్దాలు ఉపయోగపడతాయి. తెలుగు భాషకు ఉన్నటువంటి అవధాన ప్రక్రియ మనిషి యొక్క మేధస్సును పెంచడానికి ఉపయోగపడుతుంది, ధారణా శక్తిని పెంపొందిస్తుంది. భాషలో ఉన్నటువంటి అక్షరాలన్నీ నేర్చుకోవడం మూలంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఇటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి తెలుగు భాష మన చదువులకు ఎందుకు కొరగావటం లేదు, అర్థం కావటం లేదు. కారణం మన యొక్క భావదాస్యం తప్ప మరొకటి కాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి నిత్య వ్యవహారంలో మన యొక్క సంభాషణలోను, చదువులోను, వ్యవహారాల్లోను, పాలనలోను, కోర్టులోను అన్నిటిలోనూ తెలుగును ఒక భాషగా మనం ఉపయోగించడం ద్వారా ఈ తెలుగును 10 కాలాల పాటు నిలపగలుగుతాం. తెలుగులో ఉన్నటువంటి సాహిత్య ప్రక్రియలు మన యొక్క జ్ఞాపక శక్తిని కాకుండా మానసిక ఆనందాన్ని పెంపొందిస్తాయి. భాష అంటే ఒక భాషింపబడేదే కాదు. భాష అంటే సంస్కృతి, వారసత్వం, మానవ సంబంధాలు దీనిలో ఇమిడి ఉన్నాయి. మహాభారతంలో ఏ సన్నివేశం తీసుకున్నా మానవ సంబంధాలను తెలియజేస్తుంటాం. భాగవతంలో చదువు యొక్క ప్రాముఖ్యత గురించి రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడు తన కొడుక్కి చెప్తుంటాడు. చదవని వాడు అజ్ఞుండు, చదివిన సద్వివేక చతురత కలుగును, చదివించేది ఆర్యులద్ద చదువు తండ్రి అంటూ తన కొడుకైనటువంటి ప్రహ్లాదుడికి చదువు యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తుంటాడు. తెలుగు భాష అన్ని భావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడు. పద్యంలో, గద్యంలో, వచనంలో, గేయంలో, ఇక ఇప్పుడున్నటువంటి నవీన కవితా ప్రక్రియలో కూడా ఇముడుతూ ఉన్నది. ఇక ఆధునిక కాలంలో విశిష్టమైన అద్భుతమైనటువంటి భావ వ్యక్తీకరణకు తెలుగు సాహిత్యం ఆలవాలమైంది. నిత్య నూతనంగా ప్రక్రియలు వస్తూ వాటిని మనం ఆస్వాదిస్తున్నాం. కాబట్టి సాహిత్యానికి, భావ వ్యక్తీకరణకు, సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి, జ్ఞానాన్ని పెంపొందించడానికి తెలుగు భాష ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని నిత్య వ్యవహారంలో మనం ఉండేలాగా చూసుకుని తెలుగు భాష యొక్క విశిష్టతను కాపాడడంలో మనమందరం భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మరోసారి నేను తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి ఊళ్ళోనూ, ఒక స్కూల్లోనూ ఒక ప్రోగ్రాం కింద చేయడం, తర్వాత వదిలేయడం. నా భాషని చంపేశారే, నా భాషని ఇలా చేస్తున్నారే, నా భాషలో సరైనటువంటి వ్యక్తులు లేరా అని బాధపడాల్సిన స్థితిలో నేను ఇప్పుడు మీ అందరికీ తెలియజేయాల్సి వస్తుంది. మాతృభాష అమృత భాష. దయచేసి దాన్ని మృత భాష చేయకండి. ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ ఎప్పుడో 200 సంవత్సరాలకి 200 ఏళ్ళు పరిపాలించిన బ్రిటిష్ పాలనలో ఇంగ్లీష్ని పట్టుకుని వేళ్లాడుతున్నారు. 75 సంవత్సరాలు దాటిపోయింది మన స్వతంత్రం వచ్చి. మన భాషను మనం కాపాడుకోలేని స్థితిలో ఉన్నాము. ఏదో మీటింగులు పెడతారు, సభలు పెడతారు, నేను గొప్ప అనుకుంటారు, ఎవరికి వాళ్ళు మాట్లాడతారు, చప్పట్లు కొట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నిజంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చూడండి, కన్నడీకులకు భాషయే కన్న తల్లిగా చూసుకుంటున్నారు. మరాఠీకులకు భాషపై మమకారం పెరిగింది. ఉత్తరాదికుల భాషని ఊపిరిగా మారుస్తున్నారు. తమిళ తమ భాషలేందే వేరే భాషను మాట్లాడరు. ఇంతమందికి వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ భాషల యొక్క గొప్పతనాన్ని పెంచుకుంటున్నప్పుడు ఎటు కానిటువంటి మన వాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు? మాతృభాషను ఎందుకు చంపేస్తున్నారు? ఈరోజు పాఠశాలలో కానీ, కళాశాలలో కానీ మాతృభాష కంపల్సరీ ప్రభుత్వం ఎందుకు తీర్పు ఇవ్వట్లేదు? ఇంగ్లీషు మోజులో పడి పిల్లల్ని చంపేస్తున్నారు, పిల్లల్ని నాశనం అయిపోతున్నారు, చదువుకోలేని స్థితిలో ఏర్పడుతున్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మరొక్కసారి శిరస్సు వంచి ప్రభుత్వాలు కానీ, మన తల్లిదండ్రులు కానీ, ప్రజలు కానీ కోరుతున్నాను, మాతృభాషను బతికించండి. దానిలో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి. ఆంగ్ల గజ్జి అంటించుకొని అమ్మా నాన్నని మర్చిపోయి ఇంగ్లీషు పదాలు వాడుకుంటూ మమ్మీ డాడీలు అంటూ దేశాన్ని నాశనం చేసేసి ప్రజల నాశనం, భవిష్యత్తులో భాష లేకుండా చేస్తున్నారు. భాష లేకపోతే మనకి భవిష్యత్తు లేదు, మన భావితరాలకి జీవితాలు లేవు. చూస్తున్నారుగా ఇప్పుడు అమెరికా నుంచి ట్రంప్ అందరినీ పంపించేసినాడు. రేపు ఇంకో దేశాల నుంచి పంపించారు, ఇంకో దేశాలను పంపించారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఐ బెగ్ సార్, ఐ బెగ్ అంటారు, నేను అడుక్కుతినాల్సిన స్థితి వచ్చింది అంటారు. అటువంటి భాషని మనం పెంచుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ మన పిల్లలు అడుక్కుతుంటుంటే మనం భవిష్యత్తుని ఏం చూస్తాము?
అమ్మా నాన్న అని కమ్మని పదాలు పలికించండి, ఆలు దిద్దించండి. నాటి కాపీ పుస్తకాలు ఏమైపోయాయి, అడుసు తొక్కనేల కాలు కడుగునేల అనేటువంటి మంచి మంచి పదాలు ఏమైపోయాయి, పిల్లలకి నీతి పద్యాలు ఏమైపోయాయి, మామలు చెప్పేంటి పిట్టకథలు ఏమైపోయాయి, వాళ్ళ జీవితాన్ని మార్చలేకపోతున్నాయి ఈ ఇంగ్లీష్ పదాలు నేర్చుకుని. దయచేసి మరొక్కసారి తెలియజేస్తున్నాను, పాఠశాలలో ఇంగ్లీషే చదవాలన్న పాఠశాలలోంచి మన పిల్లల్ని మానిపించండి. ప్రభుత్వ పాఠశాలలు కూడా అభివృద్ధి చెందుతాయి. తెలుగు నేర్పించండి, తెలుగు భాషను రక్షించండి అని శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.